టు ఉద్యోగ అన్వేషణ ఛానల్ 26 మార్చ్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. మహాలయము ముప్పున హిమాలయము. హిమాలయ ప్రాంతము ఉత్తరాఖండ్లో అటవీ విధ్వంసానికి వ్యతిరేకంగా 5 దశాబ్దాల క్రితం మొదలైన చిప్కో ఉద్యమం చరిత్రలో కీలక స్థానం సంపాదించింది. పర్యావరణ కార్యకర్త సుందర్లాల్ బహుగుణ మార్గదర్శకత్వంలో స్థానిక మహిళలు ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. 50 ఏళ్ల తర్వాత పరికిస్తే హిమాలయ ప్రాంతం ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో అటవీ కాంట్రాక్టర్లు అధికార గణం భారీగా వృక్షాలను నాశనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 50 ఏళ్ల క్రితం స్థానిక మహిళలు ఉద్యమించారు. చెట్లను ఆలింగనం చేసుకొని నిరసన తెలిపారు. ఇదే చిప్కో ఉద్యమంగా ప్రసిద్ధి పొందింది. హిందీలో చిప్కో అంటే కౌగిలించుకోవడము అని అర్థము. అనంతరం కాలంలో ఈ ఉద్యమం స్ఫూర్తి మొత్తం హిమాలయ ప్రాంతానికి పాకింది. ప్రకృతి పరిరక్షణ కోసము అప్పట్లో నారీమణులు గళమెత్తిన అదే హిమాలయ భూమి ప్రస్తుతం తీవ్ర అస్థిరతతో కొట్టుమిట్టాడుతుంది. వరద బీభత్సము, మట్టి పేళ్లు పెరిగిపోవడము, భూమి కుంగిపోవడము ఇక్కడ పరిపాటి అయ్యాయి. ఉత్తరాఖండ్లో గత నవంబర్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయి 41 మంది కార్మికులు ఇందులో చిక్కుకుపోయారు. 2 వారాల పాటు శ్రమించిన వారిని వెలుపలికి తీసుకొచ్చారు. చమోలీ జిల్లాలోని జోషిమఠ్లో భూమి కుంగిపోయి ఇళ్లు పగుళ్లు బారుతుండడము స్థానికుల్లో తీవ్ర భయాందోళనను నింపుతుంది. స్థానికంగా జల విద్యుత్ ప్రాజెక్టులను విచ్చలవిడిగా నిర్మిస్తున్నందువల్ల ఈ ప్రాంతము ఉనికి ప్రమాదంలో పడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలు కలిసి చార్ధామ్ ప్రాజెక్టులు ప్రకృతి సమతూకానికి దెబ్బతీస్తున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ 4 క్షేత్రాలను అన్ని ఋతువుల్లో సందర్శించడానికి వీలుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పెద్ద ఎత్తున రోడ్లను నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 500 హెక్టార్ల అడవులు కనుమరుగైపోతాయని, 40,000కు పైగా చెట్లను తొలగించాల్సి ఉంటుందని అంచనా. పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకొని వాతావరణాన్ని సంరక్షిస్తానని భారత్ అంతర్జాతీయ స్థాయిలో చేసిన వాగ్దానాలను చార్ధామ్ ప్రాజెక్టు భంగం కలిగిస్తుందని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. భౌగోళిక చరిత్రను పరికిస్తే హిమాలయాలు కొత్తగా పుట్టుకొచ్చిన పర్వతాలు. ఇవి ఇప్పటికీ ఎదుగుతూనే ఉన్నాయి. యవ్వన పర్వతాలు. ఇక్కడ నిత్యము భూకంప ప్రమాదం పొంచి ఉంది. భారత్, నేపాల్, పాకిస్తాన్, భూటాన్, చైనాలో హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. భారత్లోని హిమాలయ ప్రాంతంలో ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల హిమనీనదాలు కరిగిపోతున్నాయి. విస్తరిస్తున్న పట్టణీకరణ, టూరిజం, రోడ్లు, సొరంగాలు నిర్మాణం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. రహదారులు నిర్మించేటప్పుడు కొండలను తవ్వించి శిథిలాలను నదుల్లో పడవేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వరదలు సంభవిస్తున్నాయి. ఇలా ఇప్పటికే దెబ్బతింటున్న హిమాలయాల్లో 900 కిలోమీటర్ల మేర చార్ధామ్ ప్రాజెక్టు చేపట్టడం విపత్తును కొని తెచ్చుకోవడమేనని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేదని వారు విమర్శిస్తున్నారు. భారతీయ హిమాలయ ప్రాంతాల్లో మొత్తము 10 రాష్ట్రాలున్నాయి. వాటిలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ పర్యాటక కార్యకలాపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హిమాలయాల్లో పట్టణాల నుంచి ఏటా 10 లక్షల టన్నుల చెత్త, మురుకు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఒక పర్యాటకము వల్ల 80 లక్షల టన్నుల ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయి. 2025 నాటికి హిమాలయ పర్వత రాష్ట్రాల్లో పర్యాటకుల తాకిడికి ఏటా 24 కోట్లకు చేరుతుందని అంచనా. 2015లో 10 కోట్ల మంది మాత్రమే ఈ రాష్ట్రాలను సందర్శించారు. హిమాలయ రాష్ట్రాల్లో 50% వ్యర్థాలు గృహాలు, హోటళ్ల నుంచి వస్తుండడం శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి CSIR అధ్యయనం వెల్లడించింది. 21% వ్యర్థాలు రోడ్లు, భవనాల నిర్మాణం వల్ల ఉత్పన్నమవుతున్నాయి. అన్ని రకాల వ్యర్థాలను జాగ్రత్తగా నిర్మూలించడం, పునర్వినియోగంలోకి తేవడం తప్పనిసరి. లేదంటే హిమాలయ ప్రాంతము భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉత్తర భారతావని ప్రాణ సమానమైన జీవనదుల్ని హిమాలయాల్లోనే పుడుతున్నాయి. హిమాలయాల్లో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే దాని దుష్ఫలితాలను కోట్లాది ప్రజలు అనుభవించవలసి ఉంటుంది. మరోవైపు కార్బన్ ఉద్గారాల వల్ల హిమాలయాలపైన మంచు కరిగిపోతుంది. దీనివల్ల మున్ముందు గంగా, బ్రహ్మపుత్ర వంటి నదుల్లో ప్రవాహాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. హిమాలయాల్లో
వినాశకర కార్యకలాపాలను నిర్దిష్ట కాలపరిమితిలో స్వస్తి చెప్పడానికి సమగ్ర ప్రణాళిక రచించి అమలు చేయాలని 2023 మార్చిలో కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అధ్యక్షతనలో పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సూచించింది. హిమాలయ రాష్ట్రాల్లో పర్యాటక కార్యకలాపాలు విపరీతంగా పెరగడం, ప్రకృతి వనరులు విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, గెస్ట్ హౌజ్ల నిర్మాణం యథేచ్ఛగా సాగిపోతూ ప్రకృతి దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తీకరించింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని సిఫారసు చేసింది. మౌలిక వసతుల, పౌర నిర్మాణాల అనుమతి ఇచ్చే ముందు అన్ని పర్యావరణానికి హాని చేస్తాయని మదింపు జరగాలని కోరింది. హిమాలయ ప్రాంతాల్లో పర్యావరణానికి భంగం కలగని రీతిలో అభివృద్ధి సాధించడంపై భారత్ దృష్టి సారించాలి. అందుకోసం ఇతర దేశాలు అనుసరిస్తున్న మేలిమి విధానంను అధ్యయనం చేసి ఆచరణలో తేవాలి. ఇది హిమాలయాల గురించి ఇవ్వడం అనేది జరిగింది. చిప్కో ఉద్యమం గురించి ఇచ్చారు. వాతావరణంలో మార్పుల వల్ల చెట్లను నరికివేత వల్ల వస్తున్న ప్రమాదాలు, పొంచి ఉన్న భయాందోళన గురించి చెప్పడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. డిజిటల్ గుత్తాధిపత్యానికి కత్తెర. అంతకంత విస్తరించున్న డిజిటల్ విపణిలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలి. ఈ మేరకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వాన్ని సంరక్షించుకోవడానికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇటీవల ముసాయిదా డిజిటల్ పోటీ బిల్లును విడుదల చేసింది. భారీ టెక్ దిగ్గజాలు, ఇతర సంస్థలు పోటీని అడ్డుకోవడానికి నిలువరించే బిల్లు ఇది. ఐరోపా సమైక్య EU దేశాల్లో డిజిటల్ విపణి చట్టం ఇటీవలే అమల్లోకి వచ్చింది. చైనా 2021లో డిజిటల్ వేదికల్లో గుత్తాధిపత్యం నిరోధానికి నిబంధనావళిని ప్రకటించింది. తాజాగా భారతదేశం ఈ దిశగా అడుగులు వేసింది. ముసాయిదా బిల్లుపై సంబంధిత పక్షాలు ఏప్రిల్ 15వ తేదీ నాటికి తమ అభిప్రాయాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆహ్వానించింది. బిల్లులో భారీ టెక్ సంస్థలను వ్యవస్థాపరంగా కీలక డిజిటల్ సంస్థలు SSDEగా నిర్వహించారు. ఇప్పటిదాకా SSDEలు ఇతర సంస్థల పోటీని అడ్డుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. తర్వాతే వాటిపైన చర్య తీసుకుంటున్నారు. ప్రస్తుతం అనుక్షణం మారిపోతున్న డిజిటల్ వాతావరణాన్ని ఈ పద్ధతి సరిపోతుందనే అభిప్రాయం నెలకొంది. అందుకని SSDEల పోటీ నిరోధక చర్యలను ముందుగానే అడ్డుకోవడం అవసరమనే ఉద్దేశంతో డిజిటల్ పోటీ బిల్లును ప్రతిపాదిస్తున్నారు. 1 కోటి మంది వినియోగదారులు లేదా 10,000 వ్యాపార ఖాతాదారులు కలిగి ఉన్న డిజిటల్ వేదికను SSDEలుగా పరిగణిస్తారు. అంతర్జాల శోధన, వాణిజ్య ప్రకటనలు, సామాజిక మాధ్యమాలు, వీడియో షేరింగ్, క్లౌడ్ సర్వీసెస్, వెబ్ బ్రౌజర్ల కమ్యూనికేషన్ సేవలు, ఆన్లైన్ మధ్యవర్తిత్వము వంటి డిజిటల్ సేవలను అందించే వేదికలివి. వీటిలో బడా టెక్ సంస్థలే కాకుండా ఆహార బట్వాడా, టికెట్ల బుకింగ్, ప్రయాణ సర్వీసెస్లు అందించేటివి ఉన్నాయి. ప్రయోజనాలు. పరిరక్షణ. నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలు అంతర్జాతీయ టర్నోవర్లో 10% జరిమానా కట్టాలని, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని డిజిటల్ పోటీ బిల్లు నిర్దేశిస్తుంది. బడా టెక్ సంస్థలు తమకు చిన్న కంపెనీల నుంచి, అంకుర సంస్థల నుంచి పోటీ లేకుండా చేసుకోవాలని నిరోధించడం డిజిటల్ పోటీ బిల్లు లక్ష్యం. కానీ ఈ బిల్లు ప్రతిపాదిస్తున్న ముందస్తు నియంత్రణలను ఆపిల్, అమెజాన్, గూగుల్, స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. 2022 డిసెంబర్లో సమర్పించిన పార్లమెంటరీ స్థాయి సంఘము నివేదికల్లో డిజిటల్ పోటీ బిల్లును బీజాలు పడ్డాయి. బడా టెక్ కంపెనీలు పోటీ నిరోధక పోకడలపైన ఆ సంఘ నివేదిక ఇచ్చింది. భారీ సంఖ్యలో ఉండే అంతర్జాల వినియోగదారులతో భారత్ అతిపెద్ద డిజిటల్ విపణిగా ఆవిర్భవిస్తుంది. చిల్లర వర్తకం, ఆరోగ్యము, ఆర్థిక సేవలు డిజిటల్ సీమలో విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవీకరణ ప్రోత్సహించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను సంరక్షించడానికి గుత్తాధిపత్య పోకడలను నిరోధించాలని పార్లమెంటరీ స్థాయి సంఘాలు కోరింది. తదనుగుణంగా డిజిటల్ పోటీ బిల్లును SSDEలు అంటే బడా టెక్ కంపెనీలపై కొన్ని నియంత్రణలకు ప్రతిపాదిస్తుంది. వాటి ప్రకారంగా ఏదైనా SSDE నివేదికలో రిజిస్టర్ అయిన వ్యాపార సంస్థలు తన నివేదికదారులకు సొంత సైటుకు మళ్లిస్తే దానికి SSDE అడ్డు చెప్పకూడదు. కానీ ఆ నిబంధనల వల్ల సమస్య తలెత్తుతుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఉదాహరణకు ఏదైనా ఆన్లైన్ ఆహార బట్వాడా వేదిక SSDEలో రిజిస్టర్ అయిన ఒక రెస్టారెంట్ ఆహార ఆర్డర్ కోసము చెల్లింపులు జరగడానికి వినియోగదారుడికి తమ సొంత వెబ్సైట్లో మళ్లించవచ్చును. తద్వారా SSDEకి రుసుము చెల్లించకుండా తప్పించుకోవచ్చును. డిజిటల్ పోటీ బిల్లు ప్రకారముగా దాన్ని SSDE అడ్డుకోకూడదు. అంటే రెస్టారెంట్కు వినియోగదారుడికి ఆ SSDE ఉచితంగా సేవలు అందిస్తున్నట్టుంది. అప్పుడు SSDE వ్యాపారం ఎలా సాగుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. వినియోగదారుల అనుమతి తీసుకోకుండా వారికి వ్యాపార ప్రకటనలు పంపరాదన్న
పంపరాదనడము సమస్యాత్మకమే. ఇది ఎస్ఎస్డిఈలను ఉపయోగించుకునే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఎంఎస్ఎంఈలు నష్టదాయకం కావచ్చును. ఎస్ఎస్డిఈల ద్వారా తమ వస్తువు సేవలను ప్రచారం చేసుకుని అమ్మకాలు పెంచుకోవచ్చు. ఎస్ఎస్డిఈలకు సాధ్యపడకపోవచ్చును న్యాయమైన వాటా. మరోవైపు గూగుల్, యాపిల్ వంటి అంతర్జాతీయ టెక్ కంపెనీలు గుత్తాధిపత్యం కింద నలిగిపోతున్నాయని భారత్ మెట్రిమోనీ, నౌకరీ వంటి స్వదేశీ అంతర్జాల కంపెనీలు చాలా ఏళ్లుగా ఫిర్యాదు చేస్తున్నాయి. వీటి యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడము, మళ్లీ చేర్చడము వంటివి జరిగాయి. ఇలాంటి పోకడలను నిరోధించడమే డిజిటల్ పోటీ బిల్లు లక్ష్యము. 2030 కల్లా భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిణామం $80,000 కోట్ల చేరుతుందని అంచనా. ఈ సువిశాల మార్కెట్లో బడా టెక్ కంపెనీలు కాదు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు కూడా న్యాయమైన వాటా పొందేటట్లుగా చూడాలని డిజిటల్ పోటీ బిల్లు లక్ష్యము. ఇదే అండి డిజిటల్ పోటీల గురించి ఇవ్వడము. సంపద సృష్టికి సరైన మార్గము. ఇంకో ఆర్టికల్. సుస్థిర ఆర్థిక విధానాలే ప్రగతి రథ చక్రాలు. సరైన పద్ధతిలో ముందుకు సాగడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి సుసాధ్యం అవుతుంది. ప్రగతిశీల విధానాలే అభివృద్ధికి శ్రీరామ రక్ష అని పలు ఉదాంతాలు చాటి చెప్తున్నాయి. భారత్ 2030 కల్లా $7,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని వివిధ అంతర్జాతీయ అధ్యయనాలు చాటుతున్నాయి. ఇందుకోసమని ప్రగతి ప్రస్థానాన్ని మరింతగా సాగించాలని దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అభివృద్ధి చోదక శక్తులుగా నిలుస్తున్నాయి. ఇవి 3 సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రాలుగా ఎదిగి దేశానికి అమూల్య విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నాయి. అత్యధిక సాఫ్ట్వేర్ ఎగుమతి కేంద్రమైన బెంగళూరు భారత్ సిలికాన్ వ్యాలీగా ఖ్యాతి గడించింది. ఇది భారతదేశానికి ఐటీ రాజధానిగా పేరొందింది. ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ట్రీ, ఎంఫాసిస్ వంటి దిగ్గజ ఐటీ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఈ నగరంలోనే ఉన్నాయి. భారత్లో 35% ఐటీ కంపెనీలు బెంగళూరులోనే కొలువుదీరాయి. హైదరాబాదు రెండో పెద్ద ఐటీ సేవల ఎగుమతిదారుగా, దేశంలో అతిపెద్ద బయో ఇన్ఫర్మేటిక్స్ కేంద్రంగా ఖ్యాతికెక్కింది. ప్రపంచంలో అమెరికా వెలుపల అతిపెద్ద మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రము హైదరాబాద్లో వెలిసింది. చెన్నైలో యాక్సెంచర్, కాగ్నిజెంట్, టీసీఎస్, సెంటెల్, హెచ్సిఎల్, విప్రో, ఇన్ఫోసిస్, అమెజాన్, పేపాల్ వంటివి విఖ్యాత ఐటీ సంస్థల ప్రధాన కార్యాలయాలు నెలకొన్నాయి. చెన్నైలో కార్యాలయాల కోసం ప్రత్యేక రహదారులు, ఎక్స్ప్రెస్ మార్గాలు నిర్మించాయి. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసి అనేక ఐటీ పార్కులను నిర్మించాయి. పలు పరిశోధన అభివృద్ధి కేంద్రాలకు చెన్నై నెలవుగా మారింది. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి నాటి అమలుకు అప్పటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలు ఎంతో ముందున్నాయి. అవి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. గడిచిన 3 దశాబ్దాలు పలు రకాల మార్పులు చోటు చేసుకున్న సంస్కరణలు స్ఫూర్తిని విజయవంతంగా కొనసాగించాయి. హైస్పీడ్ ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలను, ఐసిటి అందిపుచ్చుకోవడం ద్వారా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలు ఢిల్లీ, ముంబైల కన్నా వేగవంతంగా వృద్ధి సాధించాయి. ఈ ఉధృతిని కొనసాగిస్తూ ప్రగతిశీల విధానంతో ముందడుగు వేస్తున్నాయి. ఫలితంగా ఆయా నగరాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐ మెరుగ్గా వస్తున్నాయి. నాణ్యమైన మౌలిక వస్తువుల నిర్మాణం జోరుగా సాగుతుంది. నిపుణుల మానవ వనరులు ఈ నగరాల పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో సైతం ప్రతిసారి ప్రభుత్వాలు మారుతున్న మానవాభివృద్ధి సంక్షేమ ఉధృతి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మన దేశంలో తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, కేరళ వంటి రాష్ట్రాల్లో పురోగామి విధానాల వల్ల విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి. సంస్థాగతమైన చొరవ, ప్రోత్సాహకాలు దండిగా లభించడంలో అభివృద్ధి ఊపందుకుంది. పాకిస్తాన్ నుంచి వేరుపడి స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ ప్రగతిశీల విధానాల కారణంగా ప్రస్తుతం పాకిస్తాన్ కన్నా ఎన్నో రెట్లు అభివృద్ధి సాధించింది. పాకిస్తాన్ తమ ప్రజల సంక్షేమం కన్నా సైన్యానికి ప్రాధాన్యమిచ్చింది. కాశ్మీర్లో ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తూ హింసలో సతమతమవుతూ ఊబిలో కూరుకుపోతుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆర్థిక అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు అడ్డగా సైనిక పాలనలో అస్థిరతను మారుపేరుగా దిగజారిపోగా బంగ్లాదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల దృష్టికి ఊతమిచ్చింది. అధిక వృద్ధి రేట్లను సాధించాలని పాశ్చాత్య దేశాలను టీ షర్టు మొదలుకొని అనేక రకాల దుస్తువులను ఎగుమతి చేస్తూ అమూల్య విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ రెడీమేడ్ దుస్తువుల పరిశ్రమ సుమారుగా 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. పాకిస్తాన్ తలసరి ఆదాయం $1,471. బంగ్లాదేశ్ తలసరి ఆదాయం $2,646 ఎగబాకింది. ఇది భారత్ తలసరి ఆదాయం $2,612 లక్షల కన్నా ఎక్కువే కావడం విశేషము. అందుబాటులో ఉన్న వనరులు సమర్థంగా వినియోగించుకుంటూ సుస్థిర ఆర్థిక విధానాలే ఊతంగా సరైన దార్శనికతతో ముందడుగు వేయాలి. ప్రగతి బాట నుంచి పక్కకు మరలకుండా ముందడుగు సాగితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. వివిధ దేశాలు, రాష్ట్రాల అనుభవాలు చాటుతున్నదిదే.
ఇదండి సంపద సృష్టికి సరైన మార్గము. ఒక్కొక్కటికి 2 సార్లు ఇది వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందులో డిఫికల్ట్ టర్మినాలజీ ఏం లేదు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికలు. సత్వర న్యాయము మేలుబాట. లెక్కలేనన్ని వాయిదాలు, భారీ ప్రయాసాల దరిమిల ఏళ్ల తరబడి నిరీక్షణ, నిష్ఫలమైన కేసు ఓడినవాడు కోర్టులోనే బావురుమంటున్నాడు. నెగ్గినవాడేమో ఇంటికి చేరి బోరుమంటున్నాడు. అయినా వాచాల ఒరవడి, మందగించని వాతావరణంలో న్యాయస్థానాలు విపరీతమైన పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. మధ్యవర్తిత్వ విధానానికి సరైన మన్నన దక్కుతేనే కోర్టులకు ఉపశమనం లభిస్తుందని భారత న్యాయ సంఘము లా కమిషను ఏనాడో సూచించింది. ఇదెంతటి అక్షర సత్యమో గ్రహించి 90% పైగా న్యాయవాదులు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతిని మద్దతు పలుకుతున్నట్టుగా ఆ మధ్య గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం పరిశోధనల అధ్యయనం వెల్లడించింది. ఏళ్లు పూళ్లు కొనసాగే నిరర్ధక దావాల కన్నా మధ్యవర్తిత్వమే మెరుగన్న విశ్వాసము దేశంలోని కక్షిదారుల్లో అంతకంతకు పెరుగుతుందని ఖైతాన్ అండ్ కో న్యాయ సంస్థ నిర్వహించిన తాజా సర్వే స్పష్టీకరిస్తుంది. వేగము, పరిష్కారము, గోప్యత, ఖర్చు వీటన్నిటి పరిగణలోకి తీసుకొని మధ్యవర్తిత్వం వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారన్నది అధ్యయన సారాంశము. కేసులు కోర్టుల్లో సుదీర్ఘకాలం అపరిష్కృతంగా కొనసాగటము కక్షిదారులకు ఆర్థికంగానే కాదు మానసికంగానూ పెనుభారమే. సకాలంలో కొలిక్కి రాని దావాల కారణంగా దేశము ఏటా వేల కోట్ల రూపాయల ఉత్పాదకతను నష్టపోతుందన్న విశ్లేషణలు గతంలో వెలుగు చూశాయి. ఢిల్లీ, రాంచీ, జంషెడ్పూర్, నాగ్పూర్, చండీగఢ్, ఔరంగాబాద్ వంటి నగరాల్లో మధ్యవర్తిత్వ విధానము గొప్పగా విజయవంతమైందని సుప్రీం పత్రాలే చాటుతున్నాయి. మేలిమి మార్గంగా మధ్యవర్తిత్వం పోను మరింతగా జనాదరణ చురగొంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సురక్షిత మధ్యవర్తుల అవతరణకు పకడ్బందీ కార్యాచరణ చురుగ్గా పట్టాలకు ఎక్కాల్సి ఉంది. అమెరికా, ఐరోపాలు 3/4 మేరకు కుటుంబ, కార్మిక, వాణిజ్య, వినియోగ, సివిల్ దావాల పరిష్కారాలకు సంప్రదింపుల పద్ధతినే పాటిస్తున్నాయి. ప్రాథమిక దశలో అధిక శాతము వాద్యాల వడపోత కారణంగా అటు కోర్టుల పని వేగముగా మెరుగుపడుతుంది. వాస్తవానికి కోర్టుల తలుపు తట్టే ముందే మధ్యవర్తిత్వ మార్గంలో పరిష్కారం కోసం ప్రయత్నించాలన్న పౌర న్యాయ స్మృతి సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 89 నిర్దేశము చిరకాలము అరణ్యరోధమైనది. సిజేఐగా జస్టిస్ ఎన్వి రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ ప్రభృతులు చెప్పినట్టుగా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం అన్నది భారతీయ పురాతన సాంప్రదాయము. చోళుల ఏలుబడిలో మధ్యవర్తిత్వము ఆర్బిట్రేషన్ అమలుకు నోచుకున్నట్లుగా చరిత్ర చెబుతుంది. పల్లె రచ్చబండల సాక్షిగా ఇండియాలో చలామణి అయిన మధ్యవర్తిత్వ వారసత్వాలు ఘన సాంప్రదాయము ఆంగ్లేయుల జమానాలో మరుగున పడిపోయినాయి. విచార ప్రక్రియ తాఫీగా ముగిసి తీర్పులు వెలువడేలోగా తరాలే అంతరించిపోతున్నాయి. ఈ దుస్వ్యవస్థను విరుగుడే లేదా ఖచ్చితంగా ఉంది. సుప్రీంకోర్టులో సైతం 50% దాకా కేసుల్ని మధ్యవర్తిత్వ విధానం ద్వారానే పరిష్కరించగల వీలుందని మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ సంవత్సరం క్రితమే మదింపు చేశారు. దేశవ్యాప్తంగా పోగుబడి ఉన్న 5 కోట్లకు పైగా అపరిష్కృత వాద్యంలో కనీసము సగభాగాన్ని విశ్వసనీయ మధ్యవర్తిత్వ మార్గంలో చక్కబెట్టగలిగితే న్యాయపాలికకు, కోట్లాది కక్షిదారులు అది చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోతుంది. ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన మధ్యవర్తిత్వ చట్టం వివాదము దాఖలైన 120 రోజుల్లో పరిష్కారం కనుగొనాలని వాది ప్రతివాదుల అంగీకారంతో గరిష్టంగా 180 రోజుల వరకు గడువు పొడిగించవచ్చని నిర్దేశిస్తుంది. మధ్యవర్తులకు శిక్షణ అందించే నిమిత్తము ప్రత్యేక సంస్థలు నెలకొల్పాలని గిరిగిస్తుంది. చట్టము స్ఫూర్తిని తూచా తప్పకుండా నిలబెట్టే ప్రభుత్వాలు కృతమైతే ఆ చోరు సత్వర న్యాయానికి మేలుబాటలు పరుస్తుంది. ఇది అండి అపరిష్కృతంగా ఉన్న కోర్టుల్లో ఉన్న కేసుల గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఈ రోజుకు సంబంధించిన ఎడిటోరియల్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.